నెక్స్ట్ ఐనవల్ కుమారస్వామి బేగం భారతమ్మ జట్టమైన కుమారి వెంకటరెడ్డి రాజు ఉప్పమ్మ లింగం లింగం వడూరు మల్లేశం మహేందర్ అమీన్ రెడ్డి అమ్మ ఒక్కసారి చెప్పులు తీసుకున్నా టీచర్ నౌకరు వచ్చింది ఇండిపెండెంట్ గా ఈ మధ్యలో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చింది. ఆయన కష్టపడి చదివి పాపం ఆ పిల్లగా నేను కూడా చూసిన ఎక్కడెక్కడ కష్టపడాలని నాకు తెలుసు. హన్మకొండలో కూడా కలిసేది కష్టపడి చదివించేది సైకిల్ పంచారు అతికేది అది ఇక అంత చిన్నప్పటి చూసినా లేక అని చెప్పుకుంటే అందరు కష్టాలు కానీ అందరు క్లాప్స్ సపోర్ట్లతో కాంగ్రెస్ చెప్పండి కూడా తప్పకుండా వస్తాయి. తప్పకుండా ప్రభుత్వం ఇస్తుందనే నమ్మకం ఉన్నది. తప్పకుండా అమలు చేస్తారు. సాయంకాలం ఏమనుకున్నా పొద్దున కలిసిపోయే మార్గాలు తప్ప ఇక్కడనే తగాదాలు అయితే లేవు. ఒక్కటి ఊరికి సంబంధించినటువంటి చాలా పనులు ఉన్నాయన్న మీకు నేరుగా విన్నవించుకుంటాం. తప్పకుండా పనులు అమలు చేయాలని కోరుకుంటాం. ఇంతటితోని రావడానికి కొండపర్తి, నరసింహగూడెం, ఐనవోలు, తిమ్మాపురం ఈ గ్రామాలతో నాకు ఒక అభినవం. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది మామూలు క్యాంపులో కాబట్టి చదువుకున్నది కూడా ఇక్కడనే కాబట్టి చాలామంది నాతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇక బాబాన్ అయితే పాతాడు సర్పంచ్, ఇక్కడ సాయన్న పాతాడు, తర్వాత రెడ్డి సార్ నరేందర్ రెడ్డి సార్ పాతాడు. సో అందరూ పాత వాళ్ళు ఇక్కడ. నాకు కొండపర్తితో అయితే ఇంకా ఎక్కువ కొంచెం ఇక్కడ కంటే అక్కడ కొంచెం అభినవ సంబంధం ఎక్కువ నాకు. ఎందుకంటే నేను చదువుకునే రోజుల్లో హాకీ ఆడేది కాబట్టి ఉదయం లేచి రన్నింగ్ చేసుకుంటూ ఐనవోలు మీకెళ్ళి ఇట్లా పుణ్యాలు మీకెళ్ళి కొండపర్తి నుండి మళ్ళీ ఇంటికి పరిగెత్తుకుంటూ రన్నింగ్ చేసుకుంటూ పోయేవాళ్ళు. మా టీం అంతా వచ్చేది, హాకీ టీం అంతా. సో అలాంటి దాంట్లో కష్టపడి తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఎస్ఐగా ఉద్యోగం చేయడం, తర్వాత ఐపీఎస్ రావడం, కమిషనర్గా చేసి రిటైర్డ్ అయినాక మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేని అయ్యాను. ఇందులో ఎవరిది కూడా ఏ సహాయం అవసరం లేదు. సో మీ అందరికీ ముందుగా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వేదిక మీద ఉన్నందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నన్ను నాగరాజు అన్న వచ్చిండు, మనకు చదువుకున్నవాడు, తప్పనిసరిగా మన కోసం పనిచేస్తుందని ఒక దృఢమైన సంకల్పంతో నా కోసం పనిచేసింది. అందులో అతిశక్తి ఏం లేదు. అంటే ఒకరు గొప్ప ఒకరు తక్కువ అని ఎవరు నన్ను, ప్రతి ఒక్క కార్యకర్త సైనికులాగా పనిచేసి కాంగ్రెస్ని గెలిపించుకున్నారు. 1,20,000 ఓట్లు మన కౌన్సిలర్ల కౌంటింగ్లో ఉండే, బుచ్చర్లు ఉండే, మహేందర్ ఉండే, తిరుపతి ఉండే, మహేష్ ఉండే, అందరూ ఉండే. అవకాశం అనిపించిన మీ అందరికీ ఈరోజు నర్సింహగూడకు రావడం, ఆత్మకూరు మార్కెట్ వైస్ చైర్మన్ తిరుపతి గారు రావడం, మండలాధ్యక్షులు ఉపాధ్యక్షుడు సాయిరెడ్డి అన్న, అసంపేట అధ్యక్షులు మహేందర్ రెడ్డి గారు, రాజ్పేట్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు, అసిస్టెంట్ జడ్పీటీసీ మళ్ళా బుచ్చిరెడ్డి అన్న గారు, ఏకలవ్య కోఆర్డినేటర్ రాయపురం సాంబయ్య గారు, సోదరి మండల మహిళా అధ్యక్షురాలు శ్రీమతి ఎల్సా గారు, సోదరి అయితే నాతో జీబులెక్కి పాపం ఎండానక
ఎప్పుడు కూడా ఎక్కి నాతోని ప్రచారంలో ముందుండి అన్న నడు నేను వస్తున్నా అని వచ్చింది పాపం. సో చెల్లెమ్మకు అలాగే మండల యూత్ అధ్యక్షుడు కత్తి సుధీర్, కిసాన్ మండల అధ్యక్షులు గాదరి భాస్కర్ గారు, ఐనవల్ టెంపుల్ డైరెక్టర్ చిరంజీవి రెడ్డి, జిల్లా నాయకులు ఋగ్వేద్ రెడ్డి, శంకర్ రెడ్డి గారు, మాజీ జడ్పీటీసీ, అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు, నర్సులగూడ గ్రామ పార్టీ అధ్యక్షులు గడ్డం సాయన్న, మాజీ సర్పంచులు మరియు ఎంపీటీసీలు, సోదరులు, గ్రామ పెద్దలు, కడుపన్న చెప్పిన బావన్న పాత్రను, కొండపర్తి, సుమారుగా ఈ గ్రామాలతోనే నాకు అవినావ సంబంధం ఉంది కాబట్టి ఈరోజు బుచ్చన్న ఎప్పుడు కొట్లాడుతున్నాడు, మా ఊరికి వస్తలేడు, మహేష్ వాళ్ళనే తెస్తలేడని అట్లా కూడా పాపం కొట్లాడిన సందర్భం ఉన్నది. అందుకనే నేను చెప్పిన ఇవాళ యాక్చువల్ హైదరాబాద్ పోయేది ఉండే సీఎం గారిని కలుద్దామని. సీఎం గారు అర్జెంట్ పని నుండి జై సంవిధాన్, జై బాపు, జై అంబేద్కర్ అనే నినాదాలతో ముందుకెళ్తున్నారు కాబట్టి ఈరోజు వారు లేరు. సో మాకు రేపటికి ఇచ్చింది మళ్ళీ కలవడానికి. అందుకే ఈరోజు తప్పనిసరిగా నర్సింహగూడెం పోదామా లేకుంటే మొలకలగూడెం పోదామంటే లాస్ట్ లేలే బుచ్చన్న నేను నా దగ్గర రావాలి, నువ్వు తప్పనిసరిగా భోజనం చేయాలంటే సరే. ఎందుకంటే బుచ్చన్న వల్ల అన్న నాకు బాగా మిత్రుడు, బహుశా చిన్నపిల్లాడు నరోత్తమ్ రెడ్డి నాతో చదువుకున్నాడు. అంటే నాకు 1 year 2 years జూనియర్ అయినా నాతో పాటు బస్సులో వచ్చేది. కట్టుకూరులో చాలామంది స్వామి అని ఉండేది నాతో పాటు చదువుకునేది. ఇక్కడ దశరథం కూడా ఉన్నట్టున్నారు కొండపర్తి. సో ఈ అందరితోని ఈ మమేకం ఉండుట్లా, అందరు పరిచయం ఉండుట్లా. ఐలోనిలో నా క్లాస్మేట్స్ కూడా ఉన్నారు, ఇప్పటికి ఒకరిద్దరు ఉన్న పాపం చాలామంది చనిపోయారు. అంటే ఆరోగ్యం అంటే తాగి చెడిపోయారు చాలామంది పాపం. తాగడంతో కొందరు హార్ట్ అటాక్తో యాక్సిడెంట్తో. ఇంత అందరి సమక్షంలో నేను ఎస్ఐగా వర్ధనపేట చేశాను కాబట్టి వర్ధనపేటలో ఆ పరిచయాలు ఫస్ట్ ఎస్ఐగా కాగానే మళ్ళీ వర్ధనపేటకి వచ్చిన. వర్ధనపేట నుండి నెక్కొండ నుండి మొగలపల్లి యూనివర్సిటీ, మిల్స్ కాలనీ. సో అందరూ ఇట్లా పరిచయాలతోని ఎవరు ఆపద వచ్చినా కూడా, నేను ఏ స్థాయికి పోయినా కూడా ఎవరైనా కష్టం ఉందని వస్తే నేను తప్పనిసరిగా నా వంతు సాయం చేసిన తప్ప వారి నుండి ఏమీ ప్రతిఫలం ఆశించలే. కానీ ఈరోజు ఆ ప్రతిఫలం ఈ విధంగా వచ్చింది. ఎందుకంటే దీన్ని ఏమంటారు, దీన్నే కర్మ అంటారు, కర్మఫలం అంటారు. నువ్వు మంచి చేస్తే నీకు మంచి తిరిగి వస్తుంది, రిటర్న్ గిఫ్ట్. చెడు చేస్తే చెడే వస్తుంది. మనం చనిపోయాక కూడా అందరూ వాడు మంచోడు ఉండే అంటాం, చనిపోయాక ఏమంటారు లంగా ఉండే అంటారు. వాడు లంగా ఉండే కానీ పాపం చచ్చిపోయింది అని అంటాం. మంచోడు ఉంటే పాపం 10 మందికి సాయం చేసిందనే పేరుతోని మనకు 2 మిగులుతాయి పోయేటప్పుడు, మంచి చెడు. వీలైనంత వరకు మంచిగా చేద్దాం, తెలియక కూడా చెడు జరగద్దని నేను ఆశించుకునేవాడిని. నా చేతిలో చాలామంది ఈ గ్రామం నుండి కొందరు అప్పుడు తీవ్రవాది సమస్యలు బాగుండే. ఆ సమయంలో కూడా ఎవరైనా ఇక్కడ వాళ్ళంటే అదొక ప్రత్యేక ప్రేమతోని వాళ్ళను లేదు పోయి అధికారులతో మాట్లాడి, లేదు సార్ వాడు మనోడే, నాకు నేను చెప్తే వింటాడు, మంచోడు అని చెప్పి రక్షించిన సందర్భాలు ఉన్నారు. వాళ్ళు కూడా నాకు అందరూ ఎలక్షన్లో రాగానే అందరూ సహాయపడ్డారు, ఆ మాజీలందరూ కూడా. అది కూడా చెప్పుకోవాలి, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు నాతో ట్రావెల్ చేస్తున్నారు. అభివృద్ధి దశకు వస్తే అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఈ అభివృద్ధి భాగంగా మీ అందరూ తెలుసు, తెలంగాణ తెచ్చినప్పుడు మన అందరం కూడా ఎవరు డబ్బులు ఇవ్వలేదు, లేకుంటే ఎవరు మనల్ని ప్రోత్సహించలేదు. మనందరికీ తెలంగాణ రావాలనే ఆకాంక్షతో తెలంగాణ వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఒకటి. రెండోది మన నిధులు నియామకాలు, అంటే నిధులు నీళ్లు, ముఖ్యంగా మన గోదావరి ప్రవాహాలలో కృష్ణా జలాల్లో ఉన్న బేసన్ నీళ్లు, గోదావరిలో ఉన్న నీళ్లు మనకు వస్తాయని ఈ యొక్క నినాదంతో మనం తెలంగాణ తెచ్చుకున్నాం. అందరం సపోర్ట్ చేసినాం. అంటే ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ అనేది ఒక వటవృక్షం. ఆ కాంగ్రెస్లో పెరిగిన ఈ పార్టీలన్నీ కూడా అవే. తెలుగుదేశంలోకి ఎవరు పోయినారు? కాంగ్రెస్లో చేసిన వాళ్ళు తెలుగుదేశం పోయినారు.
బీజేపీలోకి ఎవరు పోయినారు? కాంగ్రెస్లో చేసిన వాళ్ళు బీజేపీకి పోయినారు. చివరికి టీఆర్ఎస్ అనేది వచ్చినాక ఎవరు పోయినారు? మళ్ళీ మనోళ్ళే పోయినారు, కాంగ్రెస్ వాళ్ళు. మన దూరం వాళ్ళు కాదు కదా. కేసీఆర్ కూడా కాంగ్రెస్, టీడీపీలో ఉన్నాడు కాంగ్రెస్. సరే, మంచి ఉద్దేశంతో వచ్చిందని మన పిల్లలందరూ, మనమందరం కూడా ఉద్యోగస్తులు ఉండి కూడా మేము తెలంగాణ రావాలి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఒకంత రవ్వ కొట్టేకాడ కొట్టబోయేది, తిట్టేకాడ తిట్టకపోయేది, అరెస్ట్ చేయమన్నప్పుడు అరెస్ట్ చేసేది. సో అందరం రోడ్ల మీదకి వచ్చినాం, వంట వార్పులు చేసినాం, ఎమ్మెల్యేలను ఊర్లోకి రానియలే, కాంగ్రెస్ నాయకులను నిలదీసినాం. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండే. కానీ మన పిల్లలు చనిపోతుంటే చూడలేక సోనియమ్మ పెద్ద మనసు తీసుకొని ఆంధ్రాలో కాంగ్రెస్ తుడుచుకోపోతుందని కూడా తెలుసు, ఆయన కూడా తెలంగాణ ఇచ్చింది. ఆ తెలంగాణ వచ్చట్లో అందరి పాత్ర ఉంది. మనందరం ఇప్పుడు నేను గెలిచిన ఏ విధంగా నేను గొప్ప చెప్పుకుంటున్నాను, అందరి పాత్ర తెలంగాణలో మీ అందరిది, మీ పిల్లలది, ఉద్యోగస్తులది, అందరిది కూడా భాగస్వామ్యం ఉంది. ఒక కేసీఆర్ లేక కేటీఆర్ లేక కవితనో లేక హరీష్ రావు వాళ్ళ ద్వారా కాదు ఇది. కాకపోతే పేటెంట్ హక్కు వాళ్ళకి అయిపోయింది. పేటెంట్ అంటే రైట్స్, మేమే గెలిచినాం, మేమే మా వాళ్ళనే తెచ్చిన తెలంగాణ అనే ఒక అహంభావం పెరిగిపోయి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అహంని పెరిగితే వారి పత్రానికి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ అహం వచ్చిందో వాళ్ళలో, లాస్ట్కి ఎమ్మెల్యేలను కలవకపోవడం, మంత్రులను కలవకపోవడం, మన పిల్లల కోసం ఆలోచించకపోవడం, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయనుకున్నాం. 10 ఏళ్లలో ఉద్యోగాలు వచ్చినాయి ఎవరికన్నా? ఎవరికి రాలేదు. 10 ఏళ్లలో ఇండ్లు వచ్చినాయా? రాలేదు. రేషన్ కార్డు రాలేదు. లాస్ట్కి ఏం చేసిండు, ఇదేదో ఎటో పోతుందని ఎవరుంటారు, ఇక చాలా అమాయకులు ఎవరుంటారంటే మా లాంటి వాళ్ళు, దళితులు అమాయకులు ఉంటారు. అమాయకులను ప్రయోగం చేశాడు హుజరాబాద్లో. ఏంటంటే దళిత బంధు ఇస్తే 10 లక్షలు ప్రతి కుటుంబానికి అని. మరి అవన్నీ ఇచ్చిండా పూర్తిగా అంటే అది కూడా ఇవ్వలేదు. ఎలక్షన్ కోసం స్టంట్ చేసిండు. కానీ ప్రజలు చాలా గొప్పవాళ్ళు, ఏం చేసినా చూస్తుంటారు. గురువు గింజ అంటారు కదా, కింద నల్లమచ్చ కనపడదు అంటారు కదా. సో ఆ విధంగా ఆ పాలనలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్తో ఇచ్చిన మన తెలంగాణను సర్వనాశనం చేసి, ఎక్కడ పోయినా నోటి నుండి 100 కోట్లు, నువ్వు 100 కోట్లు తీసుకో, నేను 100 కోట్లు, నువ్వు 100 కోట్లు. కానీ కలెక్టర్ ఆఫీస్లో ఎవరు కట్టమని లేదు. మీరు అడిగిన ఎవరైనా కలెక్టర్ ఆఫీస్ కట్టాలి ఉండే కదా. తర్వాత పెద్ద ఇప్పుడు ఏదైతే కాదు, మన సెక్రటరేట్ కట్టమని మనం ఎవరన్నా అడిగిందా? మన అమ్మని అడిగిందా, చెల్లెళ్ళు అడిగిందా, మీరు అడిగిందా? పాత సెక్రటరేట్ పాలనకు కరెక్ట్గా ఉండే. మనం ఆంధ్రలో వెళ్ళిపోయినాక చాలా బిల్డింగ్లు ఖాళీ ఉంటాయి. ప్రగతి భవన్ అది ఎవరైనా కట్టమన్నాం మనం? ఇలాంటివి చేసి లాస్ట్కి పెద్ద నీళ్లు తెస్తా అని చెప్పి అక్కడ బొర్రో అని ఇంజనీర్లు అంటే ఆ కాళేశ్వరం కట్టి, ఆ కాళేశ్వరం వచ్చిన డబ్బులు మొత్తం దోసుకొని, మీ అందరికీ తెలుసు, కాంట్రాక్టర్ వేస్తే లెస్కి వేస్తాడా లేకుంటే ప్లస్కి వేస్తాడా అనేది మీ అందరికీ తెలుసు. ఈ ఇండ్ల మీద, ఈ ఆఫీసుల మీద ఎక్కడ పడితే అక్కడ కట్టి అసలు ఆలోచన లేకుండా తుగ్లక్ పాలన లాగా చేసిండు. మన జిల్లాను, వరంగల్ జిల్లాను 10 ఒక్కలు చేసిండు. సెంట్రల్ జైలు కూలగొట్టిండు. పెద్ద హిస్టరీ ఉన్నది దానికి. సెంట్రల్ జైలుకి ఒక చరిత్ర ఉన్నది. సెంట్రల్ జైలు దాన్ని తీసుకుపోయి మహారాష్ట్రలో కుదరబెట్టి ఆ భూమిని 100 కోట్ల అప్పు తెచ్చిండు. 1100 కోట్ల. రాయపూర్ సామాన్యకు బాగా, రాయపూర సామాన్యను మళ్ళీ మావాడు మా మార్కెట్ చైర్మన్ నరకుడు వెంకటయ్య బాగా ఉంటాయి వీళ్ళకు. సో ఇంత అప్పులు చేయాలి. ఇప్పుడు మన సంసారం చేస్తున్నామా? మన తల మించిన అప్పులు చేస్తే ఏమవుతుంది? మనం సంసారం ఉంటుందా? మనం పాపం కొంతమంది అట్లా చేసి ఆత్మహత్యలు చేసుకుంటారు అప్పులు కట్టలేక. ఆ విధంగా చేసిన ఘనత చరిత్ర ఎవరికైనా ఉన్నదంటే బీఆర్ఎస్ పార్టీకి. ఇది అందరూ ఒప్పుకోవాలి, వాస్తవం. ఏదో పెద్ద సంపాదన సృష్టించడం. ఎవరికి సంపాదన వచ్చింది? ఇల్లు లేని వాళ్ళకి ఏమన్నా సంపాదన వచ్చిందా? ఉద్యోగం లేని వాళ్ళకి సంపాదన వచ్చిందా? లేకుంటే నిరుపేదలకు ఏమన్నా వచ్చినాయి? అదే అన్న, అది పెద్ద మనిషి పాత అయినా ఇంత దరిద్రంగా తయారు చేసిందంటే, మనం 6 గ్యారంటీలు ఇచ్చినాం ఎలక్షన్ టైంలో. ఎందుకంటే బంగారు తెలంగాణ అనుకున్నాం. బంగారు తెలంగాణ తప్పకుండా నిధులు బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ ఎక్కడ పడితే అక్కడ 100 కోట్లు ఇస్తున్నారని
మనం కూడా అంచనా ప్రకారంగా 6 గ్యారెంటీలు ఇచ్చినాం. 6 గ్యారెంటీలలో పోయి చూస్తే మొత్తం ఇప్పుడు మా అమ్మ చెప్పేది చిన్నప్పుడు, అన్నం తిన్నాక కాకి ఇట్లా వస్తే ఉషో అంటే మన చేతులకి వెళ్ళి 4 మెతులు పెడితే తిందామని చూస్తుందట కాకి. ఈ ఉషో అంటే కూడా చేయకుండా ఏం చేసిండు వాడు, నాలుక కూడా ఈ మొత్తం ఏళ్ళు కూడా నాకి, ప్లేట్ కూడా నాకిపోయాడు. బడ్జెట్ ఏం పైసలు, ఒక్క పైస లేకుండా చేసిపోయాడు. అప్పుల కుప్ప చేసి రాష్ట్రానికి 7,000 కోట్లు, 7 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లకు ఎవరు కట్టాలి ఇంట్రెస్ట్? ఇప్పుడు మనమే కట్టాలి. ఎందుకంటే ప్రభుత్వం మనది వచ్చింది కాంగ్రెస్, అది ప్రజా సంక్షేమాల కోసం వాడినా అని, ప్రజా వాళ్ళ కోసం ఖర్చు పెట్టినా అని గొప్పలు చెప్పే బీఆర్ఎస్ నాయకులు ఎవరు కట్టాలి? మనమే కట్టాలి ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ కడుతూ జీతాలు, ఇక్కడ ఉద్యోగస్తులు ఎవరు ఉన్నారా మన దగ్గర? ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు. ఎప్పుడొచ్చాయి జీతాలు ఎస్ఐ గారు? నిజం చెప్పాలి, ఎన్నో తారీఖు వచ్చేది? 14 తర్వాత నేను సిపిగా చేసిన కాబట్టి అక్కడ ఆల్ఫాబెటికల్గా ఏ అంటే సత్యానంద దూరం ఉన్నది వస్తాయి, ఆదిలాబాదు ఇంకేం కాదు. ఎందుకంటే జిల్లాలు అయినాయి కదా, ఇట్లా ముక్కలు అయినాయి కాబట్టి ఇప్పుడు మన వరంగల్ జిల్లా సగం హనుమకొండకు అయింది, మనం సగం ఏమో వరంగల్కి అయినాం. పోలీస్ స్టేషన్ ఏమో ఐలోనైతే మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసు హనుమకొండ. అన్నదమ్ములకు ఒక ఇంట్లో ఉన్న సంపదను తండ్రి పంచేటప్పుడు ఏం చేస్తాడు? సమానంగా పంచుతాడు, జ్యేష్ఠ భాగాన్ని కొడుకిస్తాడు, లేకుంటే ఇంకేదైనా చేస్తాడు. ఆ విధంగా కాకుండా ఇష్టారాజ్యంగా సర్వనాశనం చేసి వరంగల్కి ఒక చరిత్ర ఉంది. కాకతీయులు పాలించిన చరిత్ర మన వరంగల్ జిల్లా. అలాంటి జిల్లాను అన్ని మొత్తం ములుగు జిల్లా చేసిండు. సరే ములుగు జిల్లా ఒక 2 జిల్లాలు చేసుకుంటే బాగుండు. పరిపాలనకు సులభంగా అంటే మంచిగా ఉండాలి, పరిపాలన అందుబాటులో ఉండాలని ఒక మంచి ఉద్దేశమే. కానీ మనం అందరం బాధపడుతున్నాం. ఈ పరిపాలన విభాగానికంటే ఎక్కువ తలభారం అయిపోయింది. మరి దానికి తగ్గట్టు ఉద్యోగాలు తెచ్చిందంటే ఉద్యోగాలు ఇవ్వలేదు. తెలంగాణ రాగానే, తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 55,000 పైచిలకు రేవంత్ రెడ్డి గారు అన్నగారు కూర్చొని ఇచ్చిన ఘనత, ఆ చరిత్ర కాంగ్రెస్కి దక్కింది. అందులో భాగంగానే మన ఇక్కడ పెద్ద మనిషి వాళ్ళ కొడుకు టీచర్ జాబ్ వచ్చింది, మన సోదరి వాళ్ళ బిడ్డకు నర్సింగ్ పోస్ట్ వచ్చింది. అట్లీస్ట్ చదువుకున్న వాళ్ళు తప్పనిసరిగా కొడతారు. చదువు ఎక్కడున్నా కూడా ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒక దొంగ రాత్రి దొంగతనం చేసింది, ఇంట్లో పడి చేసి మొత్తం బంగారం డబ్బు అంతా దోసుకపోయింది. అయితే పిల్లవాళ్ళు వేసి, అయ్యో నాన్న మన ఇంట్లో దొంగలు పడ్డారు, పుట్టినా లేక ధనికుల ఇంట్లో పుట్టినా కూడా చదువు అనేది, జ్ఞానం అనేది అంత గొప్ప. అంబేద్కర్ అందుకనే చెప్పిండు, చదవండి చదవండి చదవండి, చదివితేనే మీరు అడిగే ప్రశ్నించే తత్వం వస్తే తప్ప ఈ పాపాలను నమ్మి రింగులు కట్టుకొని, లేకుంటే ఇంకా వాడు ఏమంటారు వాళ్ళను చేతులు చూస్తారు కదా, జాతకాలు చూసుకొని నువ్వు వానికే జాతకం చక్కగా ఉండదు. ఆ చిలుకను తీసుకొని వచ్చి చెట్టు కింద కూర్చుంటాడు. చిలుకకి ఇట్లా అనగానే అది ఏదో ఒక కార్డు తీస్తుంది. నువ్వు మహా అద్భుతం, నీ జాతకం, నువ్వు చాలా గొప్పని అయిపోతావు, ఇప్పుడు ఆ దేశానికి రాజు అవుతావు అని చెప్తాడు. మరి వాని జాతకం బాగుంటే వాడికి అక్కడ కూర్చుంటాడా? కాబట్టి ఈ సంటి నమ్మద్దని బాబా చెప్పి మన అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిండు, చదవమన్నాడు. చదువుకుంటేనే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే ప్రపంచాన్ని మేలే శక్తి, పరిపాలించే శక్తి వస్తుందని చెప్పిండు. అందుకనే మన పిల్లలు చదువుకున్నారు. ఇక్కడ 2 అక్కడ కొడుకు టీచర్ అయిండు, అమ్మాయి నర్స్ అయింది. వారిద్దరికి కూడా నేను హృదయపూర్వక అభినందనలు చెప్తున్నాను. సరస్వతికును ఎప్పుడు ధనలక్ష్మికి పోటీ పడదట, ఎప్పుడు ఇద్దరికి పడదట, ఒక్కింట్లో ఉండరట ఇద్దరు, విరోధం అన్నమాట. సో మనకు ఉద్యోగాలు 55,000 పైచీలకి ఇచ్చింది మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు రాహుల్ గాంధీ వచ్చి మనకు మీటింగ్ పెట్టి రైతులకు తప్పనిసరిగా రుణమాఫీ చేస్తాం, 500 వడ్లకు బోనస్ ఇస్తాం, సన్న వడ్లకు. ఆ సన్న వడ్లు కూడా ఎందుకు తీసుకుంటున్నాం అంటే మన హాస్టల్లో చదివే పిల్లలు, బడుగు బలైన వర్గాలు, దళితులు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్నం లేకుండా ఇబ్బంది పడే పిల్లలకు హాస్టళ్లలో సన్న బియ్యం పెడదామనే ఉద్దేశంతో సన్న బియ్యం కొంటుంది ప్రభుత్వం. ఇప్పుడు రేషన్ కార్డు కూడా ఇచ్చేటప్పుడు ఇప్పుడు అందరికి సన్న బియ్యం వస్తాయి, స్టార్ట్ అవుతాయి ఇప్పుడు వడ్లు పట్టినాక. సో ఇంత చక్కటి ఆలోచనతోని కాంగ్రెస్ ఎప్పుడు కూడా చేసిన పథకాలు ఎప్పుడు కూడా మోసం కాలే అమ్మ. మోసం చేసినవన్నీ ఈ
కింది వాళ్ళు తప్ప పైవాడు ఎప్పుడు కూడా మోసం చేయడు. ఇల్లు ఇచ్చిండు, ఇల్లు ఇస్తే దానికి నిరుపేద ఒక రూమ్ ఇచ్చినా కూడా మనం సంతోషంగా ఆ ఒక్క రూమ్లోనైనా సంతానం పెట్టుకొని సంసారం చేసినాం. మరి ఈయన వచ్చి 10 ఏళ్లలో ఒక డబుల్ బెడ్రూమ్ కట్టిండు, అట్లా నామకే వస్తాయి. అవి తంతే ఎవరు అంటున్నారు, ఇప్పుడు తంతే ఊడిపోయినాయని మహేష్ అన్నాడు. సో ఆ విధంగా చేసిన పరిపాలన ఒక్కరికి మనం ఎన్ని రోజులు ఎదురు చూసినాం, ఇల్లు వస్తాయి ఇగో వస్తాయి. అలాగే రేషన్ కార్డు, ఇవి ఇంపార్టెంట్ కదా. రేషన్ కార్డు ఉంటే 10 లక్షలు ఆసుపత్రికి పోతే ఆ రేషన్ కార్డు మీద మనకు మాఫ్ వస్తుంది. ఏది ఆసుపత్రికి పోతే రేషన్ కార్డు మీద మనం ఎన్ని రోజులు ఎదురు చూసిన దానికి ఒక. అలాగే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూలికి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టింది. అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, నాకు కూడా మా అమ్మ నాన్న ఇచ్చిన 5 ఎకరాలు ఉన్నది. 5 ఎకరాలకు కూడా నాకు కూడా పడ్డాయి, అబద్ధం చెప్పద్దు. 5 ఎకరాలకు నాకు కూడా అప్పుడు ఎంత పడేది, 2,000, 5,000, 2 దఫాలు నాకు కూడా పడ్డాయి. అప్పుడు నేను సిపిగా ఉన్నా, కమిషనర్గా. నాకెందుకు, నేను ఆల్రెడీ అది లీజ్కి ఇచ్చిన, అంటే ఏమంటారు దానికి, కౌలుకి ఇచ్చిన. పాపం ఆయనకు పడాలి కదా, కానీ నాకు పడ్డాయి. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం, అసలైన రైతు ఎవరున్నాడు, ఎవరు చేస్తున్నారు, భూమి మీద ఎవరు చేస్తున్నారు, దుక్కి దున్నేవానికి పడాలి పైసలు అనే ఉద్దేశంగా సర్వే చేసింది. సర్వేకు సమయం పట్టింది. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇచ్చారు, 420 గ్యారెంటీలు ఇంతవరకు ఇస్తలేరు మీరని ఈ విధంగా అసత్య ప్రచారం చేసుకుంటా బీఆర్ఎస్ నాయకులు ఎంతసేపు, అదే టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు బీఆర్ఎస్ అయిపోయింది. అది వాళ్ళు దుమ్ము పోయడం. అప్పుడు ఏమైంది, మల్లారెడ్డి అని నేను అన్ని సభలలో చెప్తున్నా, ఆయన కూడా చెప్తాడు అసెంబ్లీలో, పాలమ్మిన, పూలు అమ్మిన, కూరగాయలు అమ్మిన, చిట్ ఫండ్ నడిపిన, అన్ని చేసినా అంటాడు. ఆయనకు 100 ఎకరాలు ఉన్నాయి. నువ్వు వేస్తే ఏం లాభం చెప్పండి. రైతు బంధు 600 ఎకరాలు ఉన్నోనికి వేస్తే ఏమి లాభం, ఎవరికి లాభం? ఇది 6 రైతులు ఎంత అవుతుంది, 30 లక్షలు. అవి ఎవరి దానం, ఎక్కడిది డబ్బు, ఎవరిది డబ్బు? అది మనది. మనం పోయి పప్పు కొన్న ట్యాక్స్ కడతాం, ఉప్పు కొన్న ట్యాక్స్ కడతాం, హాస్పిటల్ నుండి మెడిసిన్ మందు కొన్న ట్యాక్స్ ఉంటుంది దాని మీద. ఈ డబ్బులన్నీ మనవి. ఈ డబ్బులు మళ్ళీ ఎవరికి రావాలి, నిరుపేదలకు రావాలి. మల్లారెడ్డి అసెంట్ పోతే ఏం లాభం? అందుకే ఆలోచించి ప్రభుత్వం ఏం చేసిందంటే సర్వే చేసింది. సాగులు ఎంత భూమి ఉన్నది, సాగులేని భూమి ఎంత ఉన్నది. కొందరు ఏం చేసిండ్రు, రియల్ ఎస్టేట్ మాఫియా చేసి గెస్ట్ హౌస్లు కట్టుకున్నారు. ఆ గెస్ట్ హౌస్లకు కూడా పడ్డాయి పైసలు. మీకు ఎందుకు ఇవాళ ఇంత సమయం ఇచ్చినంటే, మీ అందరు అమ్మాయిల తల్లులు రేపు మీ పైనే ఉంటుంది ఇంట్లో. మేము కాదు హోమ్ మినిస్టర్, మీరే హోమ్ మినిస్టర్. ఎంత తెచ్చినా కూడా మీరే, సంసార బాధ్యత మీ చేతుల మీద ఉంటుంది. కాబట్టి మీకే చెప్తున్నాను నేను ఇంత పోలీస్ ఆఫీసర్ని అయినా కూడా జీతం తీసుకుపోయి మా ఆవిడ చేతిలో పెట్టేది. ఆమెనే హోమ్ మినిస్టర్. మాకు ఇగో 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే తీసుకొని జేబులో పెట్టుకునేది. అసొంటిది మనకు విచ్చలవిడిగా ఎవరైతే రైతులు నిజమైన రైతులకు పడకుండా, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ ఉంటారు, రాజగోపాల్ రెడ్డి గారు కేసీఆర్తో కొట్లాడి, నాకు ఎందుకు వేస్తున్నా పైసలు, నాకు అవసరం లేదు, మా రైతులకు వేయండి అని అంత నిండు సభలో కొట్లాడిండు. కానీ వాళ్ళు ఇన్లే, ఎట్లా దోసుకోవాలి, ఎట్లా దాచుకోవాలి. ఈ రైతు రుణమాఫీ పైన, రైతు భరోసా పైన వాళ్ళు చేసిన ఇంత అంత కాదు దోపిడి. నాసంటాడు, నేను ఎమ్మెల్యేని కాబట్టి ఏం చేసిండు, నాకు 100 ఎకరాలు ఉన్నట్టు ధరణిలో కొత్త పాస్బుక్ తీసుకున్నా. నాకు 100 ఎకరాలకు పడుతుంది. 100 ఎకరాలు 5,000 చొప్పున లెక్కేసుకోండి. ఎంత అవుతుంది? 5 లక్షలు. అంటే ఎవరిది డబ్బాది? ప్రజలది అమ్మా, మనది, మనలాంటి వాళ్ళది. ఇట్లా దోసుకొని ఆ ధరణిని తెచ్చి మన అందరినీ ఇంట్లో, ఊర్లో అందరికి పంచాయతీలు పెట్టిండు. ఇవన్నీ లెక్క తీసి సాగులేని భూమి అంతా తీసేసింది. ఇప్పుడు మీరు ఆలోచించండి. ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు అందరికి పడలే, అందరికి వేస్తలేరు, కొందరికి వేస్తాను, కాంగ్రెస్ వాళ్ళకి వేస్తాను, లేక ఇంకెవరికి వేస్తారు, మీరు ఒకసారి ఆలోచించండి. ఈ డబ్బు ఎవరిది, ఎవరికి పడాలి న్యాయంగా? రైతు భరోసా కానివ్వండి, అదే ఇప్పుడు రైతు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూలీ రైతులకు ఇస్తున్నారు. ఈజీఎస్గా పనిచేసేటోళ్ళు, సంవత్సరం 23-24 సంవత్సరం పనిచేసేటోళ్ళకు గుర్తించి వాళ్ళ అన్ని జాబ్ కార్డ్స్ తీసుకొని
ఆ జాబ్ కార్డు ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మొత్తం వారికే లెక్క తీసుకొని మన అంతా ఒక సైంటిఫిక్గా అంటే ఆలోచించి ఆ రైతు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వాళ్ళకు 12,000 వేసే దిశగా అలాగే రైతు భరోసా కూడా ఇచ్చేదానికి మన ప్రభుత్వం అన్ని లెక్కలు తీసుకొని సాగులో ఉన్న భూమి రైతు ఎంత నిన్న నేను అక్కడ ఇచ్చిన నేను కలెక్టర్ గారు సురేఖమ్మ ఏ ఊర్లో మన వెంకట్రావుపల్లి బొక్కలగూడెం దాని పేరు మార్చిన నేనే బాగాలేదు ఈ బొక్కలగూడెం వద్దు ఏంది బొక్కలగూడెం ఏజెంట్ మార్పించిన వారిని అడిగిన ఏం పేరు పెట్టుకుంటాం అంటే వెంకట్రావుపల్లె సార్ అన్నారు. సరే మంచిదని వెంకట్రావుపల్లె ఇప్పుడు దాని పేరు వెంకట్రావుపల్లి. వాళ్ళకు 6 ఎకరాల రైతు పాపం బీటెక్ చదివిండు పిల్లాడు బీటెక్ చదివి తిరుపతి అబ్బాయి చిరంజీవి ఎస్ సురేఖమ్మ ఆయన ఆశ్రయించింది కొడుకను చిరంజీవి లాగా ఉండు అని చిరంజీవికి 6 ఎకరాలకు తప్పనిసరిగా అలాంటి రైతులకు పడాలి. ఎందుకంటే బీటెక్ చదివి కూడా పిల్లాడు వ్యవసాయం చేస్తున్నాడు ఉద్యోగం కావాలని ఉడకలే. ఆ పిల్లాడు ఏమన్నాడంటే డాష్ మీదకి వెళ్ళి మీలాంటి మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే చదువుకున్న వాళ్ళని తప్పనిసరిగా ఈ యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఇంకా మేము అద్భుతాలు చేయగలుగుతామమ్మా అని చెప్పిండు. అంటే చదువుకొని కూడా ఆ పిల్లాడు ఉద్యోగం కోసం పరిగెత్తలేదు. ఉద్యోగం వదిలిపెట్టి 6 ఎకరాలు ఆ అబ్బాయికి మళ్ళీ రైతు రుణమాఫీలో కూడా క్లియర్గా ఇచ్చిండు. కట్ ఆఫ్ డేట్ ఇచ్చిండమ్మా, కట్ ఆఫ్ డేట్లో నాకు పర్లేదు, కట్ ఆఫ్ తర్వాత వచ్చిన డబ్బులు నాకు పడ్డాయని క్లియర్గా చెప్పిండు. అంతే స్పష్టంగా ఉన్న ప్రభుత్వం అయినా కూడా ఎంతసేపు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది గోల్ పెట్టడం 200 యూనిట్లు కరెంట్ ఎవరు వాడుకుంటున్నారమ్మా చెప్పండి ఒకసారి. వస్తున్నాయి కదా తల్లి, అందరికి వస్తున్నాయి, ఆల్మోస్ట్ ఆల్ అందరు వస్తున్నాయి కానీ ఎవరు చెప్తలేరు. అదే బాధ, ఎవరు చెప్తలేరు. 80 కదా చెప్తలేరు, నాకు రాలేదని నన్ను పెడుతున్నాం. బస్సులు ఎక్కుతున్నాం. వెమ్లాడ పోయినరా అమ్మాయిలారా ఎవరైనా? అవ్వా ఎవరైనా పోయినరా వెమ్లాడ? అవ్వా ఎంత అవుతుంది అవ్వ? ఎమ్లాడ పోతే ఎంత అవుతుంది తల్లి? వద్దు కూర్చొని ఎంత అవుతుంది అవ్వ ఎమ్లాడ పోతే? పోవడానికి రావడానికి 800 అయితే కదా, 400 350 అవి మనకు మిగిలినట్టే కదా. నువ్వున్న బిడ్డ చనిపోతే మిగిలినట్టే కదా. ఇంత చక్కటి ఆలోచన వచ్చింది సోనియమ్మకు. వచ్చి మహిళలకు పెద్ద పీట వేయాలని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే అది అవుతుంది. సరే మనకి ఇక్కడ బస్సు వస్తలేదని ఇప్పుడే పుచ్చాను చెప్పిన బస్సులో పోయేది నేను కొండపర్తి. అప్పుడు ములకలకు కూడా బస్సు ఉండే, భయా నర్సులో కూడా ఉండే. అప్పుడు ఉండే కదా నర్సు, అతను చనిపోయిండు నాతో చదువుకుని ఆయన పేరు ఏం పేరు. బస్సు లేకుంటే తప్పనిసరిగా బస్సు ఏర్పాటు చేస్తారు. అలాగే అదే మా చెప్తున్నారు అంటే వాళ్ళకు కూడా 12,000 ఇస్తాను ప్రభుత్వం. ఆటో వాళ్ళని కూడా రక్షిస్తున్నారు, బస్సు వేపిస్తామా. అలాగే ఇలాంటి పథకాలు తెచ్చినా కూడా మన వాళ్ళు ఎవరు కూడా చెప్తలేరు. దయచేసి మనం చేసిన పనులను మేము గుర్తుంచుకోండి. ఇవాళ ఏదైతే ఆసుపత్రికి పోయి పాపం ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా చెక్కులు వచ్చినాయి. ఇంకా చాలా మీతో షేర్ చేసుకున్నది. మా సోదరులందరూ కూడా మీడియాలో మీరు స్ట్రాంగ్ ఉండాలి. ఈ సోషల్ మీడియాలో మీరు ఖండించకుంటే ఇంకా మన మీద దుమ్ము పోస్తున్నారు. ఎంతసేపు మన సీతక్కను సురేఖమ్మను కూడా కించపరిచినట్టు చేస్తున్నారు. కాబట్టి మనం తిప్పికొట్టవలసిన బాధ్యత ఉంది. ఇంకో చాలా మందికి పెన్షన్ రాలేదని భయపడుతున్నారు. ఎవరు భయపడకండి. ఈ తెల్ల రేషన్ కార్డులు అయిపోగానే పెన్షన్లు కూడా వస్తాయి. అది కూడా సమగ్రంగా ఎవరైతే అర్హులు ఉన్న వాళ్ళు వారి కోసం ఎక్సైజ్ చేస్తున్న ప్రభుత్వం అన్ని లెక్కలు డాటా తీసి నాలాంటి వాళ్ళకి పెన్షన్ వచ్చింది అనుకో, అది ఎవరికి నష్టం? మీలాంటి వాళ్ళకి నష్టం. కాబట్టి నా సొంటోడు ఎవడన్నా పెన్షన్ తీసుకుంటున్నాడంటే వాడిని అల్లకెళ్ళి తొలగించి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం. అలాగే ఇందిరమ్మ ఇండ్లు మీరు ఎవరు కూడా నిరుత్సాహపడకండి. తమ్ముడు ఇప్పుడే నాకు ఎంతమంది వచ్చినాయి అవన్నీ ఇచ్చిండ్రు. నేను నా ముఖ్యమంత్రి గారి దగ్గరికి మొదట పోయింది నేనే. అన్న నేను దళిత కాన్స్టిట్యున్సీ నాది, నేను మరి ఎస్సీని, నాకు ఎక్కువ ఇల్లు కావాలి. ఎందుకంటే మహిళలు మనకు దళితులు ఎక్కువ ఉన్నారు నాకు నా కాన్స్టిట్యున్సీలో. కాబట్టి మీరు ఇల్లు నాకు 3,500 ఇస్తే సరిపోవు, తప్పనిసరిగా 5,000 చేయండి అంటే వారు క్యాబినెట్లో పెట్టి ఎస్సీ ఎస్టీ రిజర్వ్ ఉన్న వాళ్ళకు ఎక్కువ ఇద్దామనే ఆలోచన కూడా వారు తీసుకున్నారు. సో తప్పనిసరిగా ఒక 1000 వచ్చినాయనుకో, ఇక్కడ సోదరులు అడిగినట్టుగా బుచ్చన్నను శంకర్ రెడ్డి తర్వాత అడిగినట్టు మన సాయి కృష్ణ అందరు అడిగినట్టుగా తప్పనిసరిగా ఒక 10 ఇళ్ళు 20 ఇళ్ళు ఎక్కించడానికి ప్రయత్నం చేస్తా. నా దళిత సోదరులు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, ఎవరికి పైసలు ఇవ్వద్దని కూడా చెప్పిన నేను ప్రతి
ఎక్కిన కాడ చెప్తున్నా, ఎక్కడ కూడా ఎవరికి కూడా ఒక పైసా ఇవ్వద్దు అని చెప్తున్నా. మాస్టర్ కింద 803 మందికి 6,30,00,000 రైతు రుణమాఫీ అయింది. అలాగే ఎస్సీ సప్లాన్ కింద 5 సీసీ రోడ్లు కూడా ప్రపోజల్ పంపించిన నర్సింహగూడానికి. ఈరోజు మొత్తం 40 చెక్కులు ఇస్తున్నామా. 11,34,500 వాటి విలువ. ఏది ఓకే. శ్రీనివాస్ చాలా బాధపడుతున్నాడు. నేను వాడిని యాదవ్ను, ఆయన పేరు ఏం పేరు, రాగానే టాప్ పీరియడ్లో కొండపర్తి 4 మూలలు కూడా చేపిస్తాను. ఓకే. కొండపర్తి నుండి అమ్మవారిపేట వరకు 1,95,00,000తో టెండర్ స్టార్ట్ అయింది. దానికి కూడా టెండర్ వేస్తున్నారు. మొలకలగూడెం నుండి వెంకటాపూర్ వరకు 6 కోట్లతో టెండర్లో ఉంది. అది కూడా పెరుమాళ్ళగూడెం నుండి కక్కిరాలపల్లికి, అంటే ఇది మొత్తం మండలంలో 1 కోటి రూపాయలతో టెండర్, దానికి కూడా ప్రక్రియలో ఉంది. పున్నెల నుండి మరియాపురం వరకు 2 కోట్లతో టెండర్ ఉన్నది. సో మొత్తం తప్పనిసరిగా ఈ యొక్క గ్రామం కొండపర్తి, ములకలగూడెం, తిమ్మాపురం, ఐనోలు, ఈ గ్రామాలతో నాకు ఒక అవినవ సంబంధం ఉంది. కాబట్టి తప్పనిసరిగా నేను క్యాంప్ కాబట్టి వాళ్ళకు కూడా అందరికీ ఒక పైసా, ఒక 1% ఇటే ఎక్కువ మొగ్గు చూపెట్టి 10%. సో వారికి నేను సభాముఖంగా నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఉదయపూర్వక అభినందనలు. నాతో వెన్నంటూ ఉన్న అందరికీ కూడా మరొకసారి. శంకరెడ్డి కొంచెం అప్పుడు బీఆర్ఎస్లో ఉండే, మళ్ళీ తర్వాత వచ్చిండు. ఆయన కూడా ఆయన యొక్క అంశాన్ని లేవనెత్తిండు. తప్పనిసరిగా కట్కూరు బాబాన పాత నాన్నగా ప్రజలలో నాలాగా ఎవరైతే ఉంటారో, బుచ్చిరెడ్డ లేక ఎవరా XYZ నేను పేర్లు ఎవరికి చెప్పను. ఎందుకంటే ఒక పేరు చెప్పకుంటే ఆయన నారాజు అవుతారు. ప్రజలలో ఎవరైతే ఉండి ప్రజల కోసం పనిచేస్తారో నాలాగా వారికే గాంధీ భవన్ నుండి టికెట్ వస్తుంది. ఇందులో ఎవరు ఫైర్ ఉండదు, ఎవరికి కూడా రికమెండేషన్ ఉండదు. మీరు ప్రజలతో ఉండండి, ప్రజల కోసం పనిచేద్దాం. వాళ్ళకి వీలైతే ఒక 10 రూపాయలు ఖర్చు పెడదాం తప్ప వాళ్ళ దగ్గర చేయి సాపకుండా ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఇందిరమ్మ భరోసా కానివ్వండి, ఎవరైతే రాలేదో ఎవరు కూడా నిరుత్సాహపడకండి, నా దృష్టికి తీసుకురండి. తప్పనిసరిగా వాటిని నేను నివృత్తి చేసి తప్పనిసరిగా మనకు వచ్చే విధంగా నేను ముందుకు తీసుకెళ్తా. ఇప్పుడు చెక్కులు ఇచ్చినాక ఆయన భోజనం ఉన్నదా? అమ్మ వ్యవసాయాల పండుగకు అందరూ అడుగుతారు. పండుగలో మనకు 4 కొడుకులు ఉన్నారు, బిడ్డలు కొడుకులు. నా బిడ్డ ఏమంటుంది, నాకు పట్టు చీర కావాలంటుంది. కొడుకు ఏమంటాడు, నాకు జీన్స్ మంచి కంపెనీది టీషర్ట్ లేకుంటే మంచి సెట్ కావాలంటాడు. తర్వాత ఇంకో కొడుకు ఏమంటాడు, నాకు ఈసారి బట్టలు అయితే నాకు గోల్డ్ చేంజ్ చేయమన్నాడు అనుకో. ఇంకో కొడుకు బిడ్డ ఇంకేదో అడిగింది అనుకో. తండ్రి ఏం చేస్తాడు, అన్ని సమానంగా చూసి ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అనేది ఆలోచించి చేస్తాడు. మనం వచ్చి 1 ఇయర్ అయింది. 1 ఇయర్లో ఇంత పని చేస్తున్నాం. మీరు గుర్తు మీతో పాటు ఉంటా, ప్రజల్లో ఉంటానని మాటిస్తూ ఈ సమయం ఇచ్చిన పెద్దలందరికీ, పాపం చాలా దూరం నుండి వచ్చిన అమ్మలు అందరికీ కూడా ఈ చెక్కులు తీసుకున్నాక భోజనం ఉన్నది మన బుచ్చాన చెప్తాడు.